ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారా? ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సి, ఎంఏ చదివారా? లేక ఫైనల్ ఇయర్లో ఉన్నారా? అయితే మీకు ఇండియన్ నేవీ నుంచి అద్భుతమైన ఆఫీసర్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఈసారి ఏకంగా 295 ఆఫీసర్ వేకెన్సీస్ వచ్చేసాయి. మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు అప్లై చేయొచ్చు. స్టార్టింగ్ శాలరీ దాదాపు 1,20,000 per month ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ లేదు, డైరెక్ట్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఎవరు అప్లై చేయొచ్చు, ఏ బ్రాంచ్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏజ్ లిమిట్ ఎంత, శాలరీ, సెలక్షన్ ప్రాసెస్, ఇంపార్టెంట్ డేట్స్, అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ ఎక్స్ప్రెస్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది ఇండియన్ నేవీ రిలీజ్ చేసిన షార్ట్ సర్వీస్ కమిషన్ ఎస్ఎస్సి ఆఫీసర్ రిక్రూట్మెంట్ జూన్ 2027 కోర్స్ నోటిఫికేషన్. ఇది ఆఫీసర్ లెవెల్ రిక్రూట్మెంట్. గ్రాడ్యుయేషన్ లేదా ఇంజనీరింగ్ చేసిన వారికి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. నోటిఫికేషన్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. చాలామంది మిస్ చేసే ఎలిజిబిలిటీ రూల్స్ కూడా ఉన్నాయి. సో కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే ఆన్లైన్ అప్లికేషన్ జూన్ 25న స్టార్ట్ అయ్యి జూలై 27న ఎండ్ అవుతుంది. సో లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా అర్లీగా అప్లై చేయండి. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని చూస్తే 295 ఆఫీసర్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచ్ అండ్ ఎడ్యుకేషన్ బ్రాంచెస్లో ఉన్నాయి. అండ్ ఎలిజిబిలిటీని చూసుకుంటే ఈ నోటిఫికేషన్లో అన్మ్యారీడ్ మెన్ అండ్ అన్మ్యారీడ్ ఉమెన్ మాత్రమే అప్లై చేయాలి. మ్యారీడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ కారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని చూస్తే ఈ నోటిఫికేషన్లో చాలా స్ట్రీమ్స్ ఎలిజిబుల్ ఉన్నాయి. ఇంజనీరింగ్లో మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ప్రొడక్షన్, ఇన్స్ట్రుమెంటేషన్, ఆటోమొబైల్స్, ఏరోస్పేస్, కెమికల్, మెరైన్, నావల్ ఆర్కిటెక్చర్ అండ్ ఇలా చాలా బ్రాంచెస్లో ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబులే. అంతేకాదు ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సి, ఎంఏ హిస్టరీ, బీఎస్సీ, బీకామ్, పీజీ డిప్లొమా ఇన్ లాజిస్టిక్స్ అండ్ ఫైనాన్స్ చేసిన వారికి కూడా ఎంట్రీస్ ఉన్నాయి. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చా? ఎస్, ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు. జాయినింగ్కి ముందు డిగ్రీ కంప్లీట్ చేసి రిక్వైర్డ్ మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో ఉన్న వేకెన్సీస్ని ఆలోచిస్తే జిఎస్ ఎగ్జిక్యూటివ్, హైడ్రో, పైలట్, నేవల్ ఎయిర్ ఆపరేషన్ ఆఫీసర్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, లాజిస్టిక్స్ లాంటి వేకెన్సీస్ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లోనే ఆల్మోస్ట్ 170 పైగా వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నికల్ బ్రాంచ్లో ఉన్న వేకెన్సీస్ గురించి ఆలోచిస్తే ఇంజనీరింగ్ బ్రాంచ్, ఎలక్ట్రికల్ బ్రాంచ్, సబ్మెరైన్ ఇంజనీరింగ్, సబ్మెరైన్ ఎలక్ట్రికల్, నేవల్ కన్స్ట్రక్టర్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న క్యాండిడేట్స్కి మాత్రం ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలి. ఎడ్యుకేషన్ బ్రాంచ్లో ఉన్న వేకెన్సీస్ని చూస్తే టీచింగ్ అండ్ ట్రైనింగ్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్కి మాత్రం ఫిజిక్స్, మ్యాథ్స్, ఆపరేషనల్ రీసెర్చ్, హిస్టరీ, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ అండ్ ఎంటెక్ లాంటి స్ట్రీమ్స్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ చూస్తే మ్యాక్సిమం ఎంట్రీస్ అన్నిటికీ కూడా 2 జూలై 2002 నుండి 1 జనవరి 2008 మధ్య పుట్టి ఉండాలి. పైలట్ ఎంట్రీస్కి మాత్రం 2 జూలై 2003 నుండి 1 జూలై 2008 మధ్య పుట్టి ఉండాలి. ఏటీసీ అండ్ ఎడ్యుకేషన్లో ఉన్న కొన్ని వేకెన్సీస్కి మాత్రం ఏజ్ లిమిట్ వేరేగా ఉంది. సో కాబట్టి అప్లై చేసే ముందు మీరు ఏ వేకెన్సీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ రిలేటెడ్ పొజిషన్కి ఏజ్ ఖచ్చితంగా చెక్ చేయండి. ఇప్పుడు శాలరీ గురించి చూస్తే ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు సబ్ లెఫ్టినెంట్ ర్యాంక్లో అపాయింట్మెంట్ అవుతారు. ఇనిషియల్ గ్రాస్ శాలరీ ఆల్మోస్ట్ 1,20,000 per month ఉంటుంది. అండ్ దీనితో పాటు మిలిటరీ సర్వీస్ పే, అలవెన్సెస్, మెడికల్ ఫెసిలిటీస్, ఇన్సూరెన్స్, లీవ్ బెనిఫిట్స్ అండ్ కెరియర్ గ్రోత్ కూడా ఉంటుంది. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో మనం చూస్తే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రిటర్న్ ఎగ్జామినేషన్ లేదు. సెలక్షన్ ప్రాసెస్ పూర్తిగా అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని జరుగుతుంది. ఇప్పుడు షార్ట్ లిస్టింగ్ ఎలా జరుగుతుందో మనం ఆలోచిస్తే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే బీఈ, బీటెక్లో 5th సెమిస్టర్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ అయితే కంప్లీట్ అయిన సెమిస్టర్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. అండ్ ఫైనల్ మెరిట్లో వచ్చేసరికి పీజీ స్టూడెంట్స్కి డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలి. ఎన్సీసీలో సి సర్టిఫికేట్ ఉన్న క్యాండిడేట్స్కి మాత్రం 5% వరకు రిలాక్సేషన్ ఉంటుంది షార్ట్ లిస్టింగ్లో. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి కేరళలో ట్రైనింగ్ తీసుకుంటారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆఫీసర్గా కమిషన్ పొందుతారు. కమిషన్ పీరియడ్ ఇనిషియల్గా 12 years వరకు షార్ట్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ బాగుంటే ఇంకా 2 years వరకు ఎక్స్టెండ్ చేస్తారు. ఇప్పుడు వేకెన్సీస్కి అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటని మనం చూస్తే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, 10th క్లాస్ సర్టిఫికేట్, 12th సర్టిఫికేట్, సెమిస్టర్ మార్క్స్ అండ్ సిజిపిఏ కన్వర్షన్ ఫార్ములా, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే అది కూడా, అండ్ మర్చెంట్ నేవీ సర్టిఫికేట్ ఉంటే అది కూడా మీరు అప్లోడ్ చేయాలి.
ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో మనం ఆలోచిస్తే అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్గా ఆన్లైన్లో ఉంటుంది. అఫీషియల్ ఇండియన్ నేవీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత పర్సనల్ డీటెయిల్స్ని ఫిల్ చేయాలి. ఆ తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి. ఫైనల్గా సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఎలాంటి చేంజెస్ కూడా చేయలేరు. సో అప్లై చేసే ముందు ఏజ్ని చాలా జాగ్రత్తగా చెక్ చేయండి. కరెక్ట్ బ్రాంచ్ని సెలెక్ట్ చేయండి. డాక్యుమెంట్స్ని రెడీగా పెట్టుకోండి. ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ని యాక్టివ్గా ఉంచుకోండి. అండ్ లాస్ట్ డేట్ వరకు అస్సలు వెయిట్ చేయొద్దు. సో ఫ్రెండ్స్, ఇండియన్ నేవీ ఆఫీసర్ అవ్వాలనుకునే వారికి ఈ నోటిఫికేషన్ చాలా రేర్ ఆపర్చునిటీ. రిటర్న్ ఎగ్జామినేషన్ లేకుండా ఆఫీసర్ అయ్యే ఛాన్స్ ఎవ్రీ ఇయర్ రావట్లేదు. సో కాబట్టి మీరు కనుక ఎలిజిబుల్ అయితే ఈ నోటిఫికేషన్ని అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం జాబ్ ఎక్స్ప్రెస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి.